ఇక్కడ నేర్పించాలనుకున్న పాఠం ఏంటో తెలుసా? ఈ మాటలు చెప్పి అని స్వార్థికుడు చాలా స్పెసిఫిక్గా మాట ఎందుకు వాడాడో తెలుసా? ఇక్కడ చాలా మంది సరి చేయబడాల్సిన అవసరం ఉంది. When you draw strength from God, when you draw love from God, when you draw forgiveness from God, are you willing to forgive somebody? దేవుని ఇంత గొప్ప క్షమాపణ పొందుకున్న మనం, మన పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం చచ్చిన స్థితిలో ఉన్న మనలను యేసయ్య ప్రేమించి క్షమించి, ఓ మాట చెబుతాను, మనలో ఏ గొప్పతనం ఉందో మనం క్షమించబడ్డానికి. మన కులాన్ని కానీ, మన మతాన్ని కానీ, మన జాతిని కానీ, మన చదువు కానీ ఏదైనా దేవుని క్షమాపణ పొందుకోవడానికి ఉపయోగపడ్డాయా? ఖచ్చితంగా కాదు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రేస్. ఇదంతా దేవుని కృప ద్వారా సాధ్యమైంది. దేవుని కృప మరియు క్షమాపణ మనకు అనుగ్రహించబడిందంటే అది మన పెర్ఫార్మెన్స్ మీద బేస్ అయింది కాదు. గ్రేస్ నెవర్ డిపెండ్స్ ఆన్ పెర్ఫార్మెన్స్ దట్ యు డూ. నీవు చేసే గొప్ప గొప్ప పనుల మీద ఎప్పుడు కూడా కృప ఆధారపడలేదు, కానీ ఆయన అనుకున్నాడంతే, కృప ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చాడంతే. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. దట్స్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ లవ్. మనలో ఏ ఒక్కరూ రక్షించబడడానికి యోగ్యులం కాదు. మనలో ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి పాత్రులం కాదు. ఆయనున్న పరిశుద్ధ స్థలంలో, ఆయనున్న మహిమ స్థలంలో నివసించడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు. కానీ అర్హత అంటూ వచ్చిందంటే అది కేవలం దేవుని కృప ద్వారానే వచ్చిందా, లేకపోతే మన సొంత కార్యాల ద్వారా ఏమైనా సాధించుకున్నామా?